బాబాయ్ 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? ఎందుకనంటే అభివృద్ధి అంటే అభివృద్ధి ఒకటి అవుతుంది, రైతులకు బాగుంది, రైతు భరోసా, అమ్మఒడి ఇంకా అన్ని పథకాలని పథకాలన్నీ బాగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంది పిచ్చి పథకాలు అంటున్నారు. మరి పిచ్చోళ్ళు వాళ్ళు నెగ్గేది జగన్, ఓటేసేది జగన్కి చాలామంది, పైకి తెలియంది చాలా ఉంది. జగన్ గారు వచ్చాక ఏమేమి చేశారు? జగన్ గారు వచ్చిన తర్వాత రైతు భరోసా, అమ్మఒడి, పింఛని అనుకున్నట్టు పెంచారు పింఛని. తర్వాత ఓసీ మహిళలు, ఈబీసీ నేస్తం, డోక్రా మాఫీ, వడ్డీ లేని బాకీలు, విద్యా దీవెన, అన్ని కళ్యాణ లక్ష్మి, అన్ని పథకాలు ఆయన అన్న పథకాలు అన్నీ చేశాడు. ఎక్స్ట్రా ఈబీసీ కూడా చేశాడు. అంటే ఇన్ని పథకాలు ఇచ్చి ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేశారని అంటున్నారు ప్రతిపక్షాలకి గుద్దబలిసి చంద్రబాబు 5 సంవత్సరాలు రుణమాఫీ అన్నాడు, 1,50,000. 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్నికలకు కూడా వస్తే 1 సంవత్సరం మానేయాలి, కానీ 2 సంవత్సరాలు రైతులే దెంగేసాడు. మా దగ్గర బాండ్లు ఉన్నాయి. చంద్రబాబు గారు హయాంలో ఎలా ఉండేది? చంద్రబాబు హయాంలో ఇటువంటి ఏమీ లేవు. ఏదో వచ్చామా, పించామా, పెన్షన్లు ఇచ్చామా. ఈడొచ్చిన తర్వాత వ్యవసాయం, మా ఊరందరికీ ఇన్సూరెన్స్లు వచ్చినాయి జగన్ గారు వచ్చాక. జగన్ గారు వచ్చిన తర్వాత రైతుకి 1580 కాదు, 1580కి కొన్నారు ధాన్యం. ఒక బస్తాని కూడా వారం రోజుల్లో నాకు పడింది అమౌంట్, మా ఊరు అందరికి పడింది. రైతులు ఎవరు ప్రభుత్వంలో బాగున్నారు? జగన్ ప్రభుత్వంలోనే. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? దరిద్రం అమ్మా, 100% దరిద్రం. సచివాలయాల వల్ల, వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంటున్నారు. ఫుల్ ఉపయోగం సచివాలయం వల్ల. వాలంటీర్లు ఉన్నారు, 1వ తారీఖు పొద్దుట 10 అవ్వకుండా ఇచ్చేస్తున్నారు. మా ఊరు అయితే బాగుంది, 100%. ఇంటింటికి రేషన్ ఇవ్వటం అది ఇంకా బాగుంది. వస్తున్నారమ్మా, సైరన్ కొడతారు, కొట్టకపోతే లాస్ట్ మూమెంట్లో ఇంకోసారి ఎక్కడైనా సరే వచ్చి ఫోన్ చేస్తే వచ్చి బియ్యం ఎత్తున్నారు. జగన్ గారు వచ్చాక అన్నీ బాగానే ఉన్నాయంటారు. హ్యాపీ. ఇంకేమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? సామాన్యుడు మధ్యతరగతికి హ్యాపీగా ఉంది. రేపు 2024 ఎలక్షన్స్కి ఎవరు ముఖ్యమంత్రి? జగన్. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు జగన్ గారిని ఓడించాలని. కలిసి వస్తున్నారు, వచ్చేస్తాయని. ఏం వచ్చినా 100 సీట్ల పైన జగన్ గారు. పక్కానా? పక్కా. ఓకే అండి.